బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్యాంగ్స్టర్ నయీం అరాచకాలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన ఓ వ్యాపారిని నయీం బెదిరించిన ఆడియో మీడియాకు దక్కింది. ₹1 కోటి ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తారని వ్యాపారిని నయీం బెదిరించాడు. నయీం అడిగిన డబ్బు సమకూర్చేందుకు కాస్త సమయం కావాలని వ్యాపారి అడగడం, నయీం దానిని తిరస్కరించడం అన్ని ఆడియోలో ఉన్నాయి. ఇప్పుడు ఆడియోను ఒకసారి విందాం. నమస్తే. ఏమన్నా అన్ని ఫోన్లు బంద్ చేసినావు? హాస్పిటల్ ఉన్నా, ఏం లేదు, వేరే ఉద్దేశం ఏం లేదు. నాకు హాస్పిటల్ ఉన్నా, కొంచెం అమౌంట్ అరేంజ్ కాలేదు. నెక్స్ట్ మంత్ చేపిస్తాను. 31st మే వరకు చేసి వచ్చాను. ఏం అమౌంట్ అరేంజ్ కాలేదన్నా? నాకు కాలేదు. నాకు ఈ మొత్తం డ్రాట్ ఉన్నది, ఎక్కడ అమౌంట్ అరేంజ్మెంట్ కాలేదు. నేను నెక్స్ట్ 1 month లో చేపిస్తాను. 31st మే వరకు చేపిస్తాను. నువ్వు ఇట్లా మాట మారుస్తే చేయడం మంచిదేనా? నేను అట్లా చేయను. అట్లా చేస్తే అయితే నేను ఏ పరిస్థితిలో కూడా నేను మారా అట్లా మీకు మాట ఇచ్చినందుకు మారే ముచ్చట్లేదు. నేను తప్పకుండా చేపిస్తాను. ఇంకోటి, నాకు 15 రోజుల నుంచి సంస్థ ఉన్నది, హాస్పిటల్ ఉన్నా, ఎక్కడ అరేంజ్మెంట్ కాలేదు. మీకు 31st మే వరకు చేపిస్తాను. ఏ పరిస్థితిలో చేపిస్తాను. ఇప్పుడు నాకు మెసేజ్ రాగానే సరే, నువ్వు ఇచ్చినా నేను తీసుకోను కానీ అన్న అట్లా అనకే. సరే, నువ్వు ఒకటి అన్నా, నీకు రెస్పెక్ట్ ఇచ్చినావు, నువ్వు పెట్టుకోలేదన్నా. నువ్వు ఎట్లా ఉంటావు నాకు తెలియదు కానీ నువ్వు రికార్డ్ చేసుకుంటే రికార్డ్ చేసుకో, నాకేం భయం కాదు. ఇగో నేను ఒక మాట చెప్తాను, నువ్వు రికార్డ్ చేసుకుంటే నా బొచ్చు కిందికి వస్తుంది. ఒక కేసు అవుతుంది నా మీద, దానికంటే ఎక్కువ ఏం కాదు. దండం పెడతాను, కాలు మొక్తా. నువ్వేమన్నా 31st మే వరకు చేపిచ్చేస్తా. నేను 100% చెప్పిస్తా. ఇది ఒక్కసారి నా మాట. నన్ను దయచేసి నేను అట్లా నేను మభ్య పెట్టుకోను కాదు, నేను మోసం చేసుకోను కాదు. నీకు దండం పెడతాను. 1 month ఏం ప్లాన్ చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు అన్ని తెలుసు అన్న. నేను ఎక్కడ చేస్తున్నావు కదా, ఏం చేస్తానో చూద్దాం అన్న. నేను ఎక్కడ పోతున్నా, నా ప్రమాణంగా చెప్తున్నా. నేను ఒకటి చెప్తున్నా, నువ్వు నన్ను చంపిద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా, నేను చేస్తానా నువ్వు చేస్తావా దేవుడు చూస్తాడు. ఇంకా అన్న నేను అట్లా ప్లాన్ చేస్తే నువ్వు ప్లాన్ చేస్తే నువ్వు నా పిల్లల మీద నువ్వు ఏం హరాస్మెంట్ చేపిస్తున్నావు, నువ్వు పీడియాకి పెట్టించినావు, నువ్వు ఏమేం చేసినావు అన్ని నాకు ఏమేం చేసినావు. పో, నువ్వు సీఎం దగ్గర పోయి కూర్చో, నువ్వు ఎవరి దగ్గర పోయి కూర్చో అన్నా. నీకు ఇంకా దేవుడే గతి, నీకైనా నాకైనా. నువ్వు నీ శక్తి సరిపోతే నువ్వు చెప్పి, నా శక్తి సరిపోతే నేను చేపిస్తా. తప్పు చేస్తాను అట్లా చేస్తే ఇప్పుడు నీ మెసేజ్ రాగానే నీకు ఫోన్ చేసినట్టే లేదా? మెసేజ్ రాగానే ఫోన్ చేసినానంటే నువ్వు నీ లెక్క నీ పద్ధతి ఇంతేనా అన్న? లెక్క ఉన్నదా నీకు? భయం లేదా? 1 month టైం పడుతున్నా నేను నీకు. 31st మే వరకు టైం పడుతున్నా. 1 month టైం నాకు. 1 month టైం. 1 month నన్ను అర్థం చేసుకో. 1 month కూడా నేను చేయకూడదు, నువ్వు నన్ను అడుగు. అవును, 1 month ఏంటన్నా? నువ్వు ఇప్పుడు ఇవాళ చెప్తున్నావు 1 month అని. ఆ రోజంతా నువ్వు ఎట్లా అన్నా? నువ్వు ఇచ్చినా నేను తీసుకొని చూడన్నా. నీకు చెప్తున్నా, నీకు తర్వాత ఏమన్నా ఇబ్బంది అయితే నాకు ఏం చెప్పొద్దు. ఇంకా కేసు పెట్టుకో, ఏమన్నా చేసుకో. కానీ నేను కేసు పెట్టుకోను కాదు. నేను అట్లా పోలీసు గారు పోయేదంటే నేను మీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నీకు అట్లా పోలీసు గారు పోయేదంటే నేను ఫోన్ చేస్తాను కదా అన్నా. నువ్వు ఎక్కడ పోతే ఏం బీక్తారన్నా? నువ్వు ఏమన్నా మాట్లాడితే ఇట్లా మాట్లాడతావు. నువ్వు టైం ఇచ్చి అన్న నాగరం నుంచి పెద్ద పెద్దలు నీకు అడగను. నేను ఎంత నీ అంటా 0.1% కదా నేను. అవునన్నా, మరి నువ్వు కనీసం నువ్వు ఇట్లా మాట్లాడడం ఎవరైనా నాకు చేసి ఉంటారా? ఇట్లా మాట ఇచ్చి తప్పు ఉంటారా? ఇంత ధైర్యం చేసిందా? మరి నువ్వు చేసినావు, మరి నీకేమనాలి నేను? అన్న నేను 15 రోజులు హాస్పిటల్ ఉన్నాను. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాను. కావాలంటే నీ మనిషి పంపించేవారు నన్ను ఎంక్వైరీ చేసుకో. నాకు పైసలు అరేంజ్మెంట్ కాలేదు. 1 month టైం ఇవ్వండి. నేను 1 month లో చేపిస్తాను. తీసుకోను. నా బాధ్యత ఏంటంటే నీకేం జరుగుతుంది అనేది ముందే చెప్తున్నా. నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు కాపాడుకో, అంతే. అట్లా మాట్లాడతాను, తీసుకోను. 1 month టైం చేయాలి నాకు. 1 month టైం దండం పెట్టినా, నీ కాల్ మొక్కుతాయి. అవునన్నా, 1 month టైం అంటే నీకు ఎట్లా మొక్క కనిపిస్తున్నాను నేను? అన్న ఒక్కసారి నన్ను కాపాడు. ఒక్కసారి నన్ను కాపాడు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే 1 month చచ్చిపోతే మిగిలిపోతే అని అనుకుంటున్నావు కదా. నేను కావాలి రే,
అన్న నేను అట్లా మాట్లాడుతున్నాను, నేను నా ప్రమాణంగా నేను మాట్లాడుతున్నా, ఆలోచన లేదండి నాకు. నేను అసలు నేను బౌలింగ్కి వస్తున్నాను, అసలు నేను నీ గురించి కూడా నేను బౌలింగ్ కూడా నేను అసలు బౌలింగ్ నేను నాకు కూడా 9 నెలలు అవుతుందన్న. నేను నువ్వు చెప్పినామని వచ్చిన బౌలింగ్ నేను అసలు బౌలింగ్ ఉంటాను. ఇగో నువ్వు ఇట్లా చేస్తే నీకు బాగుండదన్నా, నీ మీద నాకు డౌట్ ఉంది. నువ్వే పీడీ యాక్ట్ అన్ని ప్రెషర్ వేసి చేయించినవని నాకు డౌట్ ఉంది. కాబట్టి నీకు నేను నెల రోజులు టైం ఇవ్వలేను. నువ్వు సగం పేమెంట్ ఇవాళ సాయంత్రం వరకు సగం పేమెంట్ చేసుకో. నువ్వు 15 రోజుల టైం ఇస్తా, 15 రోజులలో సగం పేమెంట్ చేసుకో. అలా కాల్ మొక్తానే నీ దండం పెడతా. నువ్వు 1 month టైం ఇవ్వాలి కనీసం నాకు ఎగ్జామ్ కాదు. నేను ఆ రోజు కూడా ఇగో నేను ఇయ్యలేను. నీకు ఒకటే లాస్ట్ చెప్తున్నా, నువ్వు ఇవాళ నువ్వు సగం పేమెంట్ చేసుకో, 15 days లో నువ్వు సగం పేమెంట్ చేసుకో. అన్న నా పైసలు లేదా లేకపోతే చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు చెప్పవలసిన అవసరం లేదన్నా. నేను నీతో డైరెక్ట్ మాట్లాడుతున్నా. నేను నెంబర్ నాకు కాక నాకు ఎవరు చేయాలో కాంటాక్ట్ చేయాలో కూడా నాకు తెలుస్తలేదన్నా. ఎవరికి ఇవ్వాలేంది నీకు భాషమన్నా చేస్తాడని చెప్పినా కదా, ఎవరైనా పిల్లలు వస్తాడు ఇవ్వాలని చెప్పినా కదా నీకు. అన్న ఎట్లన్నా చేసి ఈ 9 రోజులు ఆపినాను. నెల రోజులు ఆపలేనన్నా, నువ్వు నాకు పిచ్చి లేపకన్నా. కాలు మొక్తానే, నీ కాలు మొక్తా అంటున్నా కదా, నీ దండం పెడతానే. ఒక్కసారి నన్ను కాపాడే. నెల రోజులైతే కాపాడలేనన్నా, నేను చెప్తున్నా చూడన్నా. నీకేదైనా ఇబ్బంది అయితే నాకు నేను కాలు మొక్తానే. 1 month ఆగే, 1 month ఆగి. 1 month నా జీవితంలో నేను ఎవరిని ఇంతవరకు రిక్వెస్ట్ చేయలేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు 1 month ఆ టైం ఇయ్యాను. 30% ఎవరికి 30% ఎవరికి చేపిస్తానే. నీ కాలు మొక్తానే, నీ దండం పెడతానే. అన్న నీ దండం పెడతానన్నా. 30% ఎవరికి టైం ఇయ్యాను. నీ కాలు మొక్తా అంటున్నా కదా, ఇది ఒక్కసారి టైం ఇయ్యి. నేను నీ పుల్లలో పెట్టిస్తా నీకు. నువ్వు కాంటాక్ట్ అవ్వడమే నా అదృష్టం. 30% ఎవరికి టైం ఇయ్యాను. దండం పెడతానే, నీ కాలు మొక్తానే. 15 రోజులు ఇగో అన్నా నేను నీకు దండం పెట్టి నువ్వు 15 రోజులు ఒక్కసారి నాకు టైం ఇయ్యన్నా. నీ దండం పెడతానే, నాకు 1 month టైం ఇయ్యన్నా. దండం పెడతా, నీ కాలు మొక్తా. ఏమన్నా దయచేసి చెప్తున్నా, 1 month టైం ఇయ్యన్నా. నీ కాలు మొక్తా. నీ దండం పెడతా, ఒక 1 month టైం. నీ దండం పెడతా, కాలు మొక్తా. ఇది ఒక్కసారి నా మాట. నేను మళ్ళీ నిన్ను రిక్వెస్ట్ చేయ, మళ్ళీ నాకు నువ్వు ఫేవర్ చేస్తాను కదా, నాకు ఆ ఫేవర్ కూడా ఏమవుతుంది. నేను 1 month లో చేపిస్తా. నీ కాలు మొక్తా, నీ దండం పెడతా. ఇది ఒక్కసారి నా మాట దయచేసి చెప్తాను. అన్న నీ దండం పెడతా, నీ కాలు మొక్తాను. 15 రోజులు వద్దన్నా, 1 month టైం అన్న. మళ్ళీ మాట పోతుందన్నా. నీ కాలు మొక్తాను, దండం పెడతా. మళ్ళీ మాట పోతాను, నా మాట దండం పెడతాను. నీ కాలు మొక్తాను. సరే, నువ్వు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి అన్న. ఏమన్నా నాకేం పెట్టక. ఇక నీ కాలు మొక్తా అంటాను కదా, 30% ఎవరు టైం అన్న. నాకేం నువ్వు ఏమన్నా నీ దయచేసి నువ్వు 31 రోజు మళ్ళీ కాలు మొక్తావు అన్న. మొక్క ఇసరి తప్పకుండా చేస్తానే, ఎట్టి పరిస్థితి చేస్తా. చేయకపోతే నేను ఇంకా నీకు కాల్ చేయను. మరి చేయకన్నా, నేను చేయను. దాని తర్వాత ఏం చేయాలో చేసుకుంటాను నేను. సరే మంచిదన్న, 30% కూడా చేపిస్తాను. అది మంచిది. 35 లోపట అంటే ఏంటి? నువ్వు ఎప్పుడు చేయాలి? నీకు మన పిల్లలు ఎప్పుడు చేయాలి? నేనే 30% నాడు నీకు తెచ్చిస్తాను. అవునన్నా, 31st నాడు ఎప్పుడు చేయాలి నీకు కాలు? నాకు కాలు ఏమవుతుంది, 31st నాడు నేను అరేంజ్మెంట్ చేస్తాను. మనిషి పంపి అక్కడ నేను చేపించేస్తాను. 31st నాడు మనిషిని పంపించాలి. మనిషి పంపించాలి, చేపించేస్తాను. సరే సరే అన్న, 31st నాడు ఎక్కడ పంపించాలి మనిషిని? భువనగిరిలో అరేంజ్ చేస్తున్నాను. భువనగిరిలో వద్దు, హైదరాబాద్ లో చెప్పు నువ్వు. సరే నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ చెప్పిస్తున్నా. అవును, ఎప్పుడు చేయాలి మరి? నీకు ఫోన్ ఎప్పుడు చేయాలి? ఫోన్ ఎందుకు? ఎందుకు 30% చేపిస్తాను. దాని టైం ఇచ్చే 1 month. అవునన్నా, 31st నాడు చేయొద్దు ఆ ఫోన్. మరి ఫోన్ చేయండి, 30% చేయండి. 31st నాడు చేయాలి. చేయాలి. మళ్ళీ నీకు అప్పుడు ఫోన్లు బంద్ పెట్టుకుంటావా? ఇప్పుడు బంద్ ఏం పెట్టుకోలేదండి, నేను హాస్పిటల్ ఉన్నా. నువ్వు ఒకవేళ 1 నెలలో నేను చచ్చిపోతే పైసలు మిగులుతాయని అనుకుంటున్నావో, నువ్వు శ్రీధర్ బాబు అన్న ఎవడెవడు కలిసి ఏం చేస్తున్నాడో కానీ నేను చెప్తున్నా కదా అన్న, నువ్వు మంచిగా ఉంటేనేమో నేను మంచిగా ఉంటా, నువ్వు చెడ్డగా ఉంటే నేను చేసేది నేను చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్నా, నేను ఆ రోజు నువ్వు ఒకవేళ నువ్వు ఏమేమి చేపిస్తున్నావో
అన్న నీతో కలిసిన తర్వాత నేను ఎవరిని శ్రీధర్ బాబు అని కూడా కలవను, నిధి విద్యాసాగర్ కూడా నువ్వు కలవదనగా నేను కలవలేదు. సరే మంచిదన్న. సరే అన్న, నేను 31 తారీఖు ఫోన్ చేస్తాను. మంచిదన్న, థ్యాంక్ యూ అన్న. నేను చేస్తా, లేకపోతే భాషమన్న చేస్తాడు. నువ్వు ఫోన్ ఆన్ పెట్టుకో. సరే మంచిదన్న. సరే. ఫోన్లో నయీం బెదిరింపులకు సంబంధించి ఆడియో ఇప్పటివరకు విన్నాం. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజని అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఇప్పటివరకు ఒక ఆడియో విన్నాం మనం. నయీం ఒక వ్యాపారిని ₹1 కోటి ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడు. అసలు ఆ వ్యాపారి ఎవరు, ఎందుకు బెదిరిస్తున్నాడు నయీం అతన్ని? గ్యాంగ్స్టర్ నయీం ఫోన్ లో ఏ విధంగా వ్యాపారులను గానీ భూ సెటిల్మెంట్లు ఎంత గంభీరంగా దౌర్జన్యంగా మాటలు ఉంటాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్కౌంటర్ కి గురి కాకముందు నెల రోజుల క్రితమే నల్గొండ భువనగిరి చెందినటువంటి వ్యాపారి నాగేంద్రను తన వస్తున్నటువంటి ఆదాయంలో ₹1 కోటి వరకు ప్రతి నెల చెల్లించాలని, లేకపోతే తన కుటుంబం అంత చూస్తున్నట్టు కూడా నయీం నేరుగా ఫోన్ లో బెదిరించినటువంటి ఆడియో టేప్స్ కూడా ఇటు మీడియాకు చిక్కాయి. అప్పట్లో బెదిరించినటువంటి విషయాలు కూడా ఇతను నాగేంద్ర వెళ్లి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇటు నయీం కి యాంటీగా ఉన్నటువంటి మరో గ్యాంగ్ ని ఇతను వ్యాపారి వెళ్లి ఆశ్రయించడంతో ఆ విషయం కూడా నయీం కి తెలిసిపోయింది. తననే చంపడానికి స్కెచ్ చేస్తావా, వేరే అధికారులని శ్రీధర్ బాబుని వెళ్లి కలవడానికి కారణం ఏముంది, నన్ను చంపడానికి నువ్వు స్కెచ్ చేస్తావా, నెల రోజుల్లో నువ్వు చనిపోతావా, నేను చనిపోవా, ఆ దేవుడికే తెలుసు అంటూ కూడా ఎంత దౌర్జన్యంగా బెదిరిస్తున్నాడో కోర్టులు అనేది మాత్రం స్పష్టంగా ఆడియో ఇంటే అర్థమవుతుంది. సుమారు ఒక వ్యాపారిని ₹1 కోటి వరకు ఒక్క డీల్ కే ఇతను అడుగుతున్నాడంటే ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఎంతమంది వ్యాపారులను ఈ విధంగా నెలసరి మామూలు వసూలు చేస్తున్నాడో అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నాగేంద్ర నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, దాంతో పాటు కన్స్ట్రక్షన్స్, కొన్ని ప్రైవేట్ డీలింగ్స్ కూడా చేస్తుంటాడు. భూదందాలు, సెటిల్మెంట్ కూడా చేస్తున్నటువంటి నాగేంద్ర ఈ వచ్చేటువంటి ఆదాయంలో నెలసరి ₹1 కోటి పంపించాలని. రవితేజ, అలాగే ఫోన్ లో సంభాషణలు మనం వింటే, అంటే నువ్వు ఎవరి దగ్గరకన్నా వెళ్ళు, ఎవరికి కంప్లైంట్ చేసుకున్నా నాకేం పట్టదు, నాకేం కాదు అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమని అనుకోవచ్చు? నయీం వెనుక ఎవరెవరు ఉన్నారనుకోవచ్చు, ఆయనకి ఎవరి సపోర్ట్ ఉందని అనుకోవాలి ఈ మాటల్ని బట్టి చూస్తే? మొన్నటి వరకు పోలీసు ఉన్నతాధికారులు చాలా మంది నయీం కి సపోర్ట్ చేశారని ఒక ఊహాగానాలే అనుకున్నారు. కానీ ఇతను ఆడియో విన్న తర్వాత నేరుగా నువ్వు ఏ ఒక్క పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళినా, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా, ఏ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళినా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు, ఎందుకంటే అందరు నా గుప్పెట్లో ఉంటారు, అందరు నా పనిలో వారి పని నేను చేస్తుంటాను అనేది మాత్రం నయీం ఆడియో టేప్స్ మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. నువ్వు చేసేది ఏం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను టచ్ చేసే నాయకుడే లేడు అనేది స్పష్టంగా చెప్తున్నటువంటి వర్షన్. అయితే భువనగిరిలో నయీం కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక గ్యాంగ్ శ్రీధర్ అనే ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి నాగేంద్ర ఈ విధంగా నయీం బెదిరిస్తున్నాడని చెప్పడన్న విషయాన్ని కూడా నయీం కి తెలిసింది. ఈ 31 లోపు డబ్బులు చెల్లించకపోతే తమ కుటుంబాన్ని నిన్ను అంతు చూస్తాను, నువ్వు చేస్తావా నేను చేస్తావా చూద్దాం, అది దేవుడికి తెలుసు అనేది దాంట్లో బెదిరిస్తున్నటువంటి వర్షన్. చాలా రోజుల నుంచి నయీం ఇట్లా బెదిరింపులు తట్టుకోలేక నాగేంద్ర ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడము, భువనగిరికి తిరిగి రాకపోవడము, ఇటు కుటుంబ సభ్యులతో కలవకపోవడం కూడా మానేయడంతో అతను రహస్యంగా మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక నెంబర్ ని నయీం కనుక్కొని దానికి నేరుగా ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడినటువంటి వర్షన్ నేరుగా ఆ వ్యాపారి ఫోన్ లో రికార్డ్ చేసుకున్నాడు. కానీ అప్పట్లో ఉన్నటువంటి జిల్లా పోలీస్ అధికారులకు కూడా ఈ ఆడియో వినిపించినప్పటికీ తమ చేతులు ఎత్తేస్తున్నాము, ఈ విషయంలో ఎలాంటి చర్యలు మేము తీసుకోలేము, ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి అని చెప్పేసి కూడా చెప్పి ఈ వ్యాపారిని రిటర్న్ పంపించడం జరిగింది. ఈ రోజు నయీం హతమైన తర్వాత ఈ విధంగా ఒక భూ విషయంలో నన్ను ₹1 కోటి డిమాండ్ చేశాడంటూ కూడా వ్యాపారి నేరుగా ఈ విధంగా మీడియాకు రికార్డ్స్ అందించినట్టుగా తెలుస్తుంది. దీన్ని సిట్ కూడా ఈ యొక్క ఆడియో టేప్ చిక్కినట్టుగా తెలుస్తుంది. మరి ఆ వ్యాపారిని కూడా పిలిపించి ఏ వ్యవహారంలో ఈ విధంగా ₹1 కోటి బెదిరించాడు, మరి ఎన్కౌంటర్ కన్నా ముందే ₹1 కోటి చెల్లించావా లేకపోతే ఇంకేదైనా గడువు పెట్టాడా అనే ఒక వివరాలు కూడా అతని నుంచి సేకరించాల్సిన అవసరం ఉంది వర్ష. రవితేజ, ఇంకో విషయం, గ్యాంగ్స్టర్ నయీం అరాచకాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా అంటే నయీం చంపిన ఒక అమ్మాయి మృతదేహం పోలీసులకు దొరికినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? మొన్నట్లో సిట్ అధికారులు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల్లో నయీం చేతులు మోసపోయినటువంటి బాధితుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. ఇప్పటి వరకు 38 కంప్లైంట్లు ఇరు రాష్ట్రాల నుంచి వచ్చాయి. అన్ని కేసుల నుంచి కూడా విచారణ చేపడుతున్నాము, అందరి దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ప్రకారంగా ముందుకెళ్తున్నామన్నారు. మొన్న నిర్వహించినటువంటి సిట్ చీఫ్
నాగిరెడ్డి ప్రెస్ మీట్ లో కూడా నయీం ఇద్దరిని సొంత బావమరిది పాటు సొంత చెల్లిని కూడా చంపి నార్సింగి ప్రాంతంలో పూడ్చిపెట్టాడనే ఒక ఆనవాళ్లు మాకు చిక్కాయి. వాళ్ళ బంధువులు ఏదైతే ఇంట్లో పట్టుబడ్డటువంటి బాడీ గార్డ్స్ అఫ్సా ఫర్హానా ఉన్నారో వీళ్ళే ఈ విధంగా నయీం చంపి వాళ్ళ సొంత చెల్లెల్ని వాళ్ళ బావమర్దిని ఈ విధంగా హతమార్చాడు, ఒక దగ్గర పూడ్చిపెట్టాడని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకే ఈ రోజు జాయింట్ సిపి స్టీఫెన్ రవీంద్రతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ సమక్షంలో ఏ ప్రాంతంలో ఈ డెడ్ బాడీలను పూడ్చిపెట్టారని చెప్పేసి అక్కడ వెళ్లి పూర్తిగా సర్చ్ చేయగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గాలిసినప్పటికీ ఓ ప్రాంతంలో తొవ్వి చూడగా పూర్తిగా 3 సంవత్సరాల క్రితం హత్యకు గురైనటువంటి బాడీ కాబట్టి పూర్తిగా ఒంటి మీద చర్మం లేకుండా స్కెలిటన్ లాగా మారిపోయింది. అస్థి పంజరంలా కనిపించడంతో అస్థి పంజరాన్ని స్వాధీనపరుచుకొని పోస్ట్ మార్టం కి పంపించడం జరిగింది. ఈ విధంగా తనకు అడ్డు వచ్చినా చెప్పిన మాట వినకపోయినా తనకు వ్యతిరేకంగా తిరిగినా తన మీదే ఇంకేదన్నా ప్లాన్ చేస్తే మాత్రం నయీం వదిలే ప్రసక్తే లేదనేది మాత్రం ఆడియోలో అర్థమవుతుంది. చనిపోయినటువంటి డెడ్ బాడీ బయటపడ్డాక కూడా ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కూడా లింకులు ఉన్నాయి, చాలా మంది నిర్మాతలు కూడా నయీం నుంచి పెట్టుబడులు పెట్టుకున్నారు, చాలా థియేటర్లో కూడా నయీం షోస్ స్వాధీనపరుచుకుని ఆయన డైరెక్ట్ గా ఫిలిమ్స్ కొని కూడా నడిపించే లైన్ లోనే ఉండండి. ఇక ఆడియో టేప్లపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, మనం వింటున్నాం ఒక ఆడియో, నయీం ఒక వ్యాపారిని ₹1 కోటి ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడు. అసలు ఈ ఆడియో ఎలా బయటపడింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ వర్ష. నల్గొండ జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన బడా వ్యాపారి దగ్గర గత మే నెల 7వ తేదీన నయీముద్దీన్ అలియాస్ నయీం అనే ఒక గ్యాంగ్స్టర్ నయీం ఒక ₹2 కోట్ల ఇవ్వాలంటూ ఒక తన పట్టు డిమాండ్ చేయడం జరిగింది. గతంలో కూడా తనకు పలుమార్లు ఫోన్ చేసి బాయ్సాబ్ ఏదైతే నయీం సంబంధించిన కొంతమంది అనుచరులు పాషం సింగ్ తో పాటు కొంతమంది అనుచరులు నాగర్తో పాటు కూడా ఇక భువనగిరిలో ఉన్న ఇవాళ బడా బిజినెస్ మ్యాన్ తో పాటు కొంతమందిపై కన్నేసి ఒక నల్గొండ జిల్లాల భువనగిరి పట్టణమే కాకుండా జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక రాజకీయ నాయకులతో పాటు బడా రాజకీయ నాయకులతో పాటు వ్యాపారులు రియల్ ఎస్టేట్ తో పాటు కనబడ్డ నయీం కొంత మేరకు లక్షల కోట్ల రూపాయలు డబ్బు సమకూర్చుకోవాలన్న దురుద్దేశంతో పాటు ఏదైతే వ్యాపారులకు ఫోన్ కాల్ ద్వారా బాయ్షాప్ ఫోన్ చేసిన బెదిరించి భయబాధలో గురి చేసి వారి నుంచి కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా నల్గొండ జిల్లా భువనగిరి పట్టణంలో ఉన్న ఒక వ్యాపారికి ఒక మే 7వ తేదీన కూడా ఫోన్ చేసి ₹2 కోట్ల ఇవ్వాలంటూ డిమాండ్ చేసినప్పటికీ అంత మేరకు డబ్బు సమకూరదు అని బాయ్షాప్ నీకు అని చెప్పి ఫోన్ చెప్పినప్పటికీ కొంత మేరకు డబ్బులు ఇచ్చుకుంటానని ఒక వ్యాపారి చెప్పినప్పుడు లేదు బాయ్షాప్ కి ఎదురు తిరుగుతావు, బాయ్షాప్ అంటే లెక్క లేదా, నీకు ప్రాణాలపైన ఆశ లేదు అంటూ ఒక ఫోన్ లో రికార్డ్ చేసి ఫోన్ చేసి బెదిరింపడం జరిగింది. తాను ఒక అదే నెల 31st వరకు నేను డబ్బులు అరేంజ్మెంట్ చేస్తాను అని ఒక ఏదైతే బాయ్షాప్ నేర్చుకోవడం జరిగింది. లేదు ఇక్కసారి కాక డబ్బులు 31st వరకు కూడా నువ్వు డబ్బులు అరేంజ్ చేసుకోకపోతే లేకపోతే నేను నీకు తిరిగి మీకు కాల్ చేయడం కాదు కదా, బాయ్షాప్ నుంచి కాల్ రాదంటూ ఒక వ్యాపారికి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఒక నయీముద్దీన్ తో పాటు కూడా తన అనుచరుడు ఏదైతే ఒక నల్గొండ జిల్లానే కాకుండా సుదూరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది అనుచరుల మేరకు కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఏదైతే ఎక్కువ కోట్ల రూపాయలు ఉన్నాయో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ అనుచరులతో ఫోన్ చేపించి బాయ్షాప్ అనే పేరుతో ఫోన్ చేసి కోట్ల రూపాయలని దండుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ నయీం ఒక మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ లో ఎన్కౌంటర్ అనంతరం కూడా ఒక నయీం బాధితులకు నయీం ఒక కేసుని సిట్ అధికారులకు జారీ చేసినప్పటికీ సిట్ బృందం ఒకరిగా నయీం డైరీలో ఉన్న అధికారులతో పాటు కూడా కొంత మేరకు రాజకీయ నాయకులు ఎవరి దగ్గర డబ్బు సమకూర్చారు, ఎవరెవరు ఎంత ఇచ్చారు అన్న కోణంలో పోలీసులు మొత్తం పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుంది. ఏదైతే నయీం హత్య అనంతరం కూడా జిల్లాలో ఒకరిగా వ్యాపారం బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం రికార్డింగ్ మనకు ఎదురులోకి అనంతరం వచ్చింది. మొత్తం ₹2 కోట్ల ఇచ్చినప్పటికీ ₹1,00,000 50 లక్షల రూపాయలు ఒక బిజినెస్ మ్యాన్ అరేంజ్ చేసినప్పటికీ మిగతా డబ్బులు మళ్ళీ ఇవ్వాలంటూ ఫోన్ కాల్లో బెదిరించారు. నయీం అత్యంతరం కూడా భువనగిరి పట్టణంతో పాటు భువనగిరి పట్టణంలో కూడా చాలా మంది రైతులతో పాటు కూడా రాజకీయ నాయకులు నేతలతో పాటు బిజినెస్ మ్యాన్లు మా దగ్గర నుంచి ఇంత ఎకరాల భూమి ₹1 కోట్ల ఎకరాల భూమిని లాక్కున్నారు, భయభ్రాంతులకు గురి చేశారు. తనతో పాటు పాషం సింగ్ తో పాటు కొంతమంది అనుచరులు భయంలో గురి చేసి బలవంతంగా అయితే మా భూములు లాక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారంటూ కూడా స్టేషన్ లో ఒక దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా పలు చోట్లలో కూడా ఏ స్టేషన్ లో చూసినా కూడా నయీం కు భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు లాక్కున్న వాళ్ళంతా స్టేషన్ లో తిరగడుతున్నారు. దాని భువనగిరి పట్టణంలో ఒక ప్రైవేట్ వ్యాపారిపై కన్నుబడి డబ్బులు తీసుకున్నట్టు తన లోపల నేను 31st లోపల నాకు డబ్బులు అరేంజ్ చేయకపోతే చనిపోతావా లేదా నీ కుటుంబానికి ప్రాణాయాపం ఉంటే తిరిగి బాయ్షాప్ నుంచి కాల్ రాదు, ఒక భువనగిరి పట్టణంలో డబ్బులు 31st వరకు డబ్బులు అరేంజ్ చేస్తాను అని వ్యాపారి వేడుకోనున్నప్పటికీ 31st వరకు డబ్బులు అరేంజ్ చేయకపోతే తిరిగి బాయ్షాప్ నుంచి కాల్ రాదు,
ఏం చేయాలో చేయవి కాబట్టి నా మీద ఒక కేసు Right, అవుతుంది. రాంబాబు. అంత మించి నన్ను ఏం చేయలేవు అంటూ కూడా బాయ్స్ ఆఫ్ వార్నింగ్ వేయడం జరిగింది. 30 లోపల ఒక వ్యాపారి డబ్బులు అరేంజ్ చేస్తారని చెప్పుకొని ఒక ఆడియో టేపు వెలుగులోకి రావడం ఒక కలకలం సృష్టిస్తుంది వర్ష. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.